సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ఇది పరలోకపు ప్రతిబింబం, బ్లూ ప్రింట్. పరలోకంలో ఏ విధమైనటువంటి ప్రేమలు, పరలోకంలో ఏ విధమైన వాతావరణం ఉంటుందో ఆ విధమైన వాతావరణాన్ని ఇక్కడ ఈ భూమి మీద మనం అంతా కూడా కలిగి ఉండటానికి ఇంకో మాటలో ట్రైనింగ్ పీరియడ్ అనమాట ఇదంతా కూడా. అవును, నువ్వు ఆర్మీకి సెలెక్ట్ అయ్యావు, ఓకే, ఆ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత నీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అలానే అవును, పరలోకానికి నువ్వు అర్హుడు అయ్యావు, కడిగేసుకున్నావు నీ జీవితాన్ని. అయితే నీకు ట్రైనింగ్ పీరియడ్ ఎక్కడ? సంఘంలో. సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండండి. అసూయ వద్దు, ద్వేషం వద్దు, పగలొద్దు. ఒకరినొకరు సహకరించుకోండి, ఒకరినొకరు భరించండి, నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పకండి, ఎవరిని మోసం చేయకండి, ఎవరిది ఆశించకండి. ఈ విధమైనటువంటి ఒక చక్కటి వాతావరణం సంఘంలో దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? యేసుక్రీస్తు లోకాన్ని రాకపోతే సంఘం అనేది ఉందా? యేసు లోకానికి తండ్రి పంపకపోతే సంఘం ఉందా? వచ్చిన యేసు సిలువలో చనిపోకపోతే ఈ సంఘం అనేది ఉందా? ఆయన చనిపోయి సమాధి చెప్పి తిరిగి లేవకపోతే సంఘం అనేది ఉందా? ఆయన నిన్ను నన్ను మన అందరినీ లోకాన్ని అంతగా ఎంత ప్రేమించాడో, సిలువలో వేలాడిన, సిలువలో చనిపోయిన ఒక్కసారి యేసుక్రీస్తుని చూడు. అంత ప్రేమను నీ పట్ల నా పట్ల చూపించి కార్చినటువంటి ఆ రక్తపు బొట్టు, ఆ రక్తానికి నిదర్శనంగా, సాక్ష్యంగా సంఘం అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘంలో నిన్ను సభ్యునిగా నిన్ను చేర్చితే ఇక్కడికి వచ్చి నువ్వు ఎలా బ్రతకాలో తెలిసి కూడా నువ్వు అలా బ్రతకటం లేదు అని అంటే నువ్వేమైపోతున్నావు దేవుడికి?